నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మాధురి. వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై మాధురి. ఈరోజు మన కిచెన్లో బేకరీ స్టైల్లో రాగి బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోబోతున్నామో చూద్దాం. అందుకోసం హాఫ్ కప్ గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకుందాము. 1 కప్పు రాగి పిండి తీసుకుందాము. అందులోకి కొంచెం సోడా ఉప్పు, కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు 1 కప్పు షుగర్ తీసుకొని అందులోకి 2 యాలకులు వేసుకొని మిక్సీ చేసుకొని పౌడర్లా చేసుకొని ఆ పౌడర్ని ఇందులోకి వేసుకుందాము. వేసుకొని అది బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు అందులోకి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా పర్వాలేదు వేసుకొని మనకి చపాతీ పిండి ఏ స్ట్రక్చర్లో ఉంటుందో అలాగా కలుపుకుందాము. ఇదిగోండి, కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుందాము ఆయిల్. ఎందుకంటే ఒకటేసారి వేసుకుందామంటే మళ్ళీ మనకి లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని కొంచెం కొంచెం వేసుకొని చపాతీ పిండి వచ్చేలాగా మిక్స్ చేసుకుందాము. ఇవైతే పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాగా చపాతీ ముద్ద వచ్చేటట్టుగా కలుపుకుందాము. ఇదిగోండి, ఇప్పుడు మనకి సరిపోతుంది. ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. దీన్ని బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుందాము. ఇందులోకి కొన్ని సన్నగా కట్ చేసుకున్న క్యాష్యూని వేసుకుందాము. క్యాష్యూ వేసుకొని ఇలాగా ముద్దలాగా కలిపేసుకుందాము. దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని అంతలోపల దీన్ని మనం ఓవెన్లో చేసుకుంటున్నాము. అందుకోసం ఆ తవాకి ఆయిల్ అప్లై చేసుకొని సైడ్ పెట్టుకుందాము. ఇదిగోండి, ఇప్పుడు పిండిని ఇలాగా రౌండ్గా చేసుకొని పొడి పిండి చల్లుకొని దాని మీద పెట్టుకొని ఇలాగా చేతితోటి మనం స్ప్రెడ్ చేసుకుందాము. దీనికి చపాతీ రోల్ పెట్టి రోల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ చేతితోటి ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇదిగోండి, ఇలాగా చుట్టూరు స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఇలాగా స్ప్రెడ్ చేసుకుందాం మొత్తం. ఇప్పుడు మనము ఇలాంటి షేపులు తీసుకొని ఇలా పెట్టి మనం కట్ చేసుకుందాము. ఇదిగోండి, చూసారు కదా, ఈ థిక్నెస్ తోటి మనం అన్ని బిస్కెట్స్ని తయారు చేసుకుందాము. ముందుగా మనం ఆయిల్ని అప్లై చేసి పెట్టుకున్నాం కదా, ఆ తవాలోకి పెట్టేసుకుందాము. మీరు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఇదిగోండి, నేను కొన్ని ఫ్లవర్స్ కొన్ని సర్కిల్స్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, అన్ని బిస్కెట్స్ని ఇలాగా తీసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి అన్నిటినీ అడ్జస్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఓవెన్లో ఛానల్ని సెలెక్ట్ చేసుకుందాము. కిడ్స్ స్పెషల్ ఉంటాయి కదా, దాన్ని సెలెక్ట్ చేసి 2 టైమ్స్ కిడ్స్ స్పెషల్ని ప్రెస్ చేస్తే 2 వస్తుంది. దాన్ని ఇక్కడ మనం ఛానల్ని సెట్ చేస్తే 2.5లో పెట్టుకోవాలి మనము ఛానల్ని. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం స్టార్ట్ బటన్ నొక్కుదాము. ఇదిగోండి, ఇప్పుడు మనకి ప్రీ హీట్ అవుతుంది. ఇదిగోండి, ఇలాంటి లో ర్యాక్ ఉండే తీసుకుందాము. ఓవెన్లో 2 టైప్స్ ఉంటాయి కదా, హై ర్యాక్, లో ర్యాక్. నేనైతే బేకరీ స్టైల్లో చేసుకోవడానికి లో ర్యాకే మనకి యూజ్ అవుతుంది. ఇదిగోండి, ఇప్పుడు మనకి ప్రీ హీట్ అయిపోయింది. పాస్ చేసేసి ఓపెన్ చేసి ఇదిగోండి ఇలాగా లో ర్యాక్ది పెట్టుకుందాము. దానిపైన ఈ బిస్కెట్స్ని ఇలాగా అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లోజ్ చేసి మళ్ళీ స్టార్ట్ బటన్ నొక్కుదాము. ఇదిగోండి, ఇలాగా ఇదిగోండి ఎండ్ అయిపోయింది కదా. ఇప్పుడు
పాస్ చేసేస్తే కూల్ అవుతుంది. ఒక 5 మినిట్స్ ఆగాక ఓపెన్ చేసి తీసుకుందాము. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదిగోండి బాగా కుక్ అయిపోయాయి మన బిస్కెట్స్. ఇదిగోండి ఇప్పుడు బయటికి తీసుకుందాం దీన్ని. ఇదిగోండి ఇప్పుడు మనకి బాగా కుక్ అయిపోయాయి. ఇదిగోండి చూడండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటున్నాయి. సేమ్ మనం బేకరీలో ఎలాగా ఉంటాయో సేమ్ అదే టేస్ట్లో ఉన్నాయి. ఇదిగోండి మన రాగి బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.